కొనసాగించాలి కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలి కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను సిగ్గో కార్పొరేట్లకు కాసుల వర్షం కురిపించడం ఆధారానికి భూములు అప్పచెప్పడం కొనసాగించాలి కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఆ భూములు పేదలకు టెర్మినల్ కి భూములు పేదలకు కంటైనర్ ఆధారానికి అప్పచెప్పడం కృష్ణాపట్నం పోర్టు వచ్చిన తర్వాత నెల్లూరు నగరం చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి అనేకమైనటువంటి కలలు కనడం జరిగింది. కానీ ఎక్కువ మోతాదులో పనిచేసేటటువంటి కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ దాదాపు 10,000 మంది పైచిలకు పనిచేసేటటువంటి కార్మికులు పనిచేసేటటువంటి కంటైనర్ టెర్మినల్ మన పక్కనే ఉండేటటువంటి చెన్నైకి తరలిపోతుంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. కానీ ఈ రోజు నిన్న కేబినెట్ సమావేశంలో కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ సందర్భంగా భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి మేము భూములు కేటాయిస్తున్నాం అనేటువంటి పద్ధతుల్లో అదానికి మేము కేటాయిస్తున్నామని చెప్పేసి దాదాపు 1030 ఎకరాలు భూమిని కొండాపురం మండలం, సీతారాంపురం మండలంలో, అదేవిధంగా రాపూర్ మండలంలో ఈ ప్రాంతాల్లో అటవీ భూముల్ని ఈ రోజు కేటాయించడం అనేటటువంటిది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అసలు కంటైనర్ టెర్మినల్ ఏడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాదాపు కంటైనర్ టెర్మినల్ మూసేసి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కంటైనర్ టెర్మినల్ కొనసాగట్లేదు, కంటైనర్ టెర్మినల్ లేదు, అక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆ భూములు పేదలకు ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఎక్కడైతే సేకరించారో ఆ భూములన్నింటినీ కూడా భూములు అనేటువంటి పేదలకి ఈ పంచాలని చెప్పేసి CITగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మూసేసినటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.